రైతు భరోసా ఇప్పటి వరకు ఎకరం నుండి 10 ఎకరాల వారికి వారి ఖాతాలో ఎకరానికి 6,000 జమ అయ్యాయి. మరి 10 ఎకరాల నుంచి ఆపై వారికి ఎప్పుడు రైతు బంధు వస్తుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రైతు బంధు రాని వాళ్ళకి ఏం చేయాలో చెప్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ క్రియేటర్ రైతు రుణమాఫీ గురించి, ఇందిరమ్మ ఇళ్ళ గురించి, అలాగే మరెన్నో పథకాల గురించి మన ఛానల్ చెప్తాను. మీరైతే ఈ వీడియో లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఓకే, రైతు బంధు అయితే ఇప్పటి వరకు అయితే ఎకరం నుండి 10 ఎకరాల వారికి ఇచ్చారు. మొత్తం ప్రభుత్వం చెప్పింది అయితే 9,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. మిగిలిన 10 ఎకరాల నుండి 20 ఎకరాల వారికి ఎప్పుడు వస్తుంది చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారందరి కోసం వీడియో చేశాను. అలాగే రైతు బంధు రాని వారికి కూడా చెప్తాను. ఓకే, ముందుగా అయితే 10 ఎకరాల నుండి 15 ఎకరాల వరకు అయితే 23 తేదీ నుండి 26 తేదీ వరకు అయితే 10 నుంచి 15 ఎకరాల వరకు అయితే మీ ఖాతాలో పడడం జరుగుతుంది. అలాగే ఒకవేళ రైతు బంధు ఎకరం నుండి 10 ఎకరాల వారు రాని వారైతే మీరైతే వెంటనే ఏం చేయాలంటే రైతు అధికారుల దగ్గర వెళ్ళి అడగండి, రైతు బంధు ఎందుకు రాలేదు, ఏం సమస్య ఉందో ఉండి క్లారిఫై చేస్తే మళ్ళా వచ్చే రైతు బంధుకి మీ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతు బంధు మళ్ళీ ఈసారి అయితే ఇవ్వడం అయిపోయింది, మళ్ళీ అయితే ఇవ్వరు. అలాగే రైతు బంధు పెండింగ్ ఉన్న వారైతే తొలగించుకొని నెక్స్ట్ సారి వెయిట్ చేయండి. అలాగే మరి 15 ఎకరాల నుండి 20 ఎకరాల వారికి రైతు భరోసా ఎప్పుడు వస్తుంది చాలామంది వేస్తున్నారు. వారైతే జూన్ 26 తేదీ నుండి జూన్ 28 తేదీల ఈ 2 రోజుల మధ్యలో మీ ఖాతాలో ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా రైతు రుణమాఫీ కూడా వస్తుందంటే విజయ్ క్రియేటర్ రైతు రుణమాఫీ కూడా మీ ఖాతాలో జమ చేయడం, ఎందుకంటే అందరికీ జరగలేదు. ఎవరైతే 2 లక్షల పై ఉన్న వారికి రైతు రుణమాఫీ జరగలేదు. జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, 2 లక్షల పైన వారికి అయితే రైతు రుణమాఫీ జరగలేదు. వారికి కూడా రైతు రుణమాఫీ ఎవరైతే 2 లక్షల లోపు కట్టుకున్న వారికి ఉంటారో మీ పైన వారికి వారు కూడా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడంటే డిసెంబర్లో దీని గురించి ప్రభుత్వం నిర్ణయించుకొని ఒక డేట్ చెప్తుంది, అప్పుడు వస్తుంది. అలాగే మరి ఇంకేమైనా ఇందిరా మిల్లు గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారైతే ఇందిరా మిల్లు అందరికి రావండి. ప్రతి ఊర్లో ఒక 20 మందికి మాత్రమే ఇందిరా మిల్లు రావడం జరుగుతుంది. మిగిలిన వారికి అయితే రావు. అయితే మరి పేదవాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. ఎవరైతే మీ దగ్గర ఆస్తులు అన్నీ చూసే ఇస్తున్నారు. ఓకే, అండ్ మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.